కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూసింది. ముందుగా భర్త గురుమూర్తి మాత్రమే మాధవిని హత్య చేశాడని, కుటుంబ కలహాల వల్ల ఇంకో అమ్మాయితో అతనికి సంబంధం ఉండడం వల్ల మాధవిని అడ్డు తప్పించుకోవాలని మాధవిని హత్య చేశాడని పదే పదే తానే పోలీసులకు చెప్తూ వచ్చాడు. కానీ పోలీసులు ముందు నుంచి కూడా ఈ కేసు విషయంలో అభ్యంతరం చెప్తూనే ఉన్నారు. ఒక మనిషి సింగిల్ గా ఇంత పెద్ద హత్య చేయడం అనేది జరిగే పని కాదు, ఇంత బ్రూటల్ గా ఇంత క్రూరంగా హత్య చేయడం అనేది జరిగే పని కాదు, దీంట్లో ఇంకా వేరే ఎవరో ఉన్నారు అని ముందు నుంచి కూడా పోలీసులు ఒక అబ్జెక్షన్ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు పోలీసులు బహిరంగంగా చెప్పడం జరిగింది, ఈ హత్య కేసులో గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారని, వాళ్ళు ఇప్పటికే పరారీలో ఉన్నారని చెప్తున్నారు. గురుమూర్తి మాత్రం కేసు మొత్తం తన పైన వేసుకున్నారు, కానీ అతనితో పాటు మరో ముగ్గురు కూడా ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, త్వరలోనే వాళ్ళను కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. మీర్పేట మాధవి హత్య కేసు విషయంలో పరారీలో ఉన్న నిందితుల్ని పోలీసులు తొందరలోనే పట్టుకొని వాళ్ళకి న్యాయస్థానం ద్వారా కఠిన శిక్ష ఇప్పించాలని కోరుకుందాం.